శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందవరచంద్ర గారు. నమస్కారం అంజుబాబు గారు. సార్, ఈరోజు మన ఫ్లాష్ బ్యాగ్ లో సార్ మనకి ఇండస్ట్రీలో అండి ఫిమేల్ ఆర్టిస్టులకు సంబంధించి చూసుకున్నట్టయితే అంటే జనరల్ గా ఆత్మాభిమానం అంటే అందరిలో ఉంటది, అందులో ఉంటుంది న్యాచురల్ కదా. అయితే ఫిమేల్ కి సంబంధించిన చూసుకుంటే హీరోయిన్స్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళని ఒక చిన్న చూపు చూసే ఉంటుంది. ఉన్నారు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవడం కూడా జరిగింది చాలా సందర్భాలు. జరిగింది వాళ్ళ ఇన్సిడెంట్లు కూడా మాకు ఇలా అనుభవాలు ఎదురైనాయి అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. అయితే కొందరు మాత్రమే బయటపడతారు, కొందరు బయటపడరు. అంటే వాళ్ళ బాధని వాళ్ళే దిగమింగుకుంటారు, కొంతమంది ఎదిరిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ ఇలానే ఎదిరిచ్చారు, కోర్టులో నెగ్గారు. ఓహో, వెరీ గుడ్. ఎవరో కాదు, మన సుకన్య గారు. ఇంకే కరెక్టే. ఇంకేదంటే ఆవిడ ఒక పెద్ద సంస్థతోటి పోటీ పడి వెనక్కి తగ్గకుండా 3 దశాబ్దాలు పోరాడిందండి ఆవిడ. రైట్, అవును. 3 దశాబ్దాలు అంటే 30 years కోర్టులో ఫైట్ చేయటం అంటే ఒక ఆడవారికి ఝాన్సీ లక్ష్మీబాయి ధైర్యవంతురాలు ఇది అంటాం, కానీ మన సమాజంలో కూడా ధైర్యవంతులు ఉన్నారని చెప్పడానికి సాక్ష్యం ఈవిడ. అయితే నాకు ఇక్కడ డౌట్ అండి, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రజెంటేషన్, కానీ వీరప్పన కదా అసలు మొత్తం ఆద్యుడు దీనికి ఇది అనవసరమైన కామెంట్ చేశాడు. అతను ఎందుకు చేశాడో ఎవరికి తెలియదు. సరే, ముందు సుకన్య గారి లైఫ్ నుంచి వచ్చి సుకన్య గారి గురించి చెప్దాం ముందు. అయితే ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి, మీరు ఈవిడ కోర్టులో గెలిచారు కదా. గెలిచారండి. మరి జీవితంలో ఓడిపోయారు. అది చెప్తాను నేను చెప్పాలి కదా మీకు. మీరే చెప్పేస్తే కాదు, నేను ఎందుకు ఎక్కడ కాదు. అంటే నా ఉద్దేశం, ఎన్ని సినిమాలు చేశారండి ఈవిడ, ఎంత మంచి లైఫ్ సంబంధించి ఇండియన్ భారతీయుడు మహానది, తర్వాత పెద్దరికం అండి. ఇదే నా తరతరాల చరితం, జ్వలించే జీవితాల కవితం, సంథింగ్ ఏదో ఉంది ఏమండి. ఈ పాట ఒక్కటే చాలు మనకు వాళ్ళ అందరి గురించి చెప్తారు. అది బాగా పెద్ద. తర్వాత మహేష్ బాబుతో శ్రీమంతుడు ఏమండి. తర్వాత రాజశేఖర్ తోటి అమ్మ కొడుకు అనే సినిమాలో చేశారు ఆవిడ. వడ్డే రమేష్ గారి సినిమా, అంటే నా ప్రొడ్యూసర్ కాబట్టి చెప్తున్నా. వడ్డే రమేష్ గారి సినిమాలో చేశారు ఆవిడ. తర్వాత ఇలా చాలా సినిమాలు చేశారు, తెలుగులో తక్కువ. తర్వాత మన తమిళ్లో చాలా సినిమాలు చేశారు వరుసగా చెప్పాలంటే. మరి కమల్ హాసన్తోనే చేశారు ఆవిడ 2 సినిమాల్లో దాదాపుగా. ఓల్డ్ అంటే సుకన్యని సెలెక్ట్ చేశారంటేనే, కమల్ హాసన్ సెలెక్ట్ చేశారంటేనే ఒక ఇంపాక్ట్ ఉంటుంది ఆవిడకి. ఆ ఓల్డ్నెస్ మెయింటైన్ చేయాలి ఏమండి. ఈవిడ నటి, నృత్య కళాకారిణి, తర్వాత సంగీతం నేర్చుకున్నారు పట్టుదలతోటి. ఇవన్నీ పట్టుదలతో నేర్చుకున్నారు, సంగీతం నేర్చుకున్నారు. తర్వాత ఇక ఈ ప్రోగ్రాంలు కూడా ఇస్తూ ఉంటారు. 1987లో ఈవిడ రష్యన్ దీంట్లో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిన వాళ్ళలో పాల్గొన్న నటి డాన్సర్స్లో అతి చిన్న వయసు ఆవిడ సుకన్య గారు. ఓకే, ఈ రికార్డు ఉంది ఆవిడకి 1987లో ఏమండి. ఇలా అయిన తర్వాత ఈవిడ ఏం చేశారు, ఇన్ని సినిమాలు చేస్తున్నారు, తమిళ్లో సినిమాలు చేస్తున్నారు, అన్ని సినిమాలు చేస్తున్నారు. చాలా తెలివైన వారు, చదువుకున్నవారు, అంతా విద్వాంసురాలు అన్నీ చేసిన తర్వాత ఈవిడికి ఒక నిందారోపణ వచ్చింది ఒక సందర్భంలో. ఆ కథ ఏంటంటే, తమిళనాడులో ఈ పేపర్లు ఉన్నాయండి, నక్కీరన్ అనే పేపరు చాలా పాపులర్. మనం ఉదయం పెట్టినప్పుడు గురువు గారు, మీకు గుర్తుందో లేదో, కొండపల్లి సీతారామయ్య గారు నక్సలైట్ని ఇంటర్వ్యూ చేయించారు. ఆయన అడవికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయించారు. ఆయన కాన్ఫిడెంట్ ఉంటేనే చేస్తారు వాళ్ళు. అలాగా నక్కీరన్ కూడా ఇలాంటివి చేస్తూ ఉంటాడు, అంటే అడ్వెంచరస్ ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాడు ఆయన. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటారు దాన్ని. అలా చేస్తున్నప్పుడు వీరప్పన్ని ఒకసారి ఎప్పుడూ అడిగాడు ఆయన, నేను ఇలాగా పేపర్ పెట్టుకున్నాను, నేను మీరు గనక ఇంటర్వ్యూ ఇస్తే, గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్ప, మీరు కనుక ఇంటర్వ్యూ ఇస్తే నేను కొంచెం ఇదవుతాను, నేను నా పేపర్కి ఒక ఇది వస్తుందని చెప్పేసి రిక్వెస్ట్ చేశాడు. పోన్లే పాపం, ఇస్తే ఏం పోయింది,
మన గురించి అందరికీ తెలుసు కదా అని చెప్పి వీరప్పన్ ఏమన్నాడు, రమ్మన్నాడు. ఒక టైం ఇచ్చాడు ఆయన. ఆ టైం ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు పలానా ప్లేస్మెంట్స్ చెప్తారు. వాళ్ళు అక్కడికి వస్తే మా వాడు వస్తాడు, ఇక్కడ తీసుకొస్తాడు. అలా అంటే ప్లేస్మెంట్స్ స్మగ్లర్స్ ఏం చేస్తారు తెలుసండి, వాళ్ళు అడవిలో వచ్చినప్పుడు డైరెక్ట్గా తీసుకురారు, ఒక చోట తీసుకొస్తారు, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోట తీసుకెళ్తారు, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోట తీసుకెళ్ళి వాళ్ళ మనుషులందరూ గైడ్ చేసి చివరికి ఒక 7-8 ప్లేసులు మారిన తర్వాత, అంటే రూట్ తెలియకూడదు, మారిన తర్వాత వీరప్పన్ దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొస్తే దాదాపుగా 5-6 గంటల ఇంటర్వ్యూ ఇచ్చాడు. తను అనుభవాలు అవన్నీ ఏం అడిగాడో, నక్కీరన్న ఏదో అడిగాడో అవన్నీ మనకి అప్రస్తుతం. మనకు సంబంధం ఏంటంటే ఇప్పుడు తర్వాత సడన్గా ఎత్తాడు వీరప్పను ఒక ఇష్యూ, హీరోయిన్ సుకన్య గురించి. మరి ఎందుకు ఎత్తాడో ఏమిటో తెలియదు. ఆ సందర్భం ఏంటంటే ఎలా కనెక్ట్ అయిందో కూడా అసలు కనెక్షన్ లేదు. ఏమన్నాడంటే మీ హీరోయిన్ సుకన్య, తమిళ హీరోయిన్ సుకన్యకి పివి నరసింహరావు కొడుకుతో సంబంధం ఉంది, ప్రచారంలో కూడా వాడుకున్నారు ఆవిడ్ని, కానీ ఆవిడకి న్యాయం చేయలేదు అనేదో చెప్పాడు ఆయన. సుకన్యని వదిలేశాడు మళ్ళీ అన్నట్టుగా ఏదో చెప్పాడు ఆయన సుకన్య మీద. అది ఈ సన్ టీవీకి అమ్మేశాడు ఈ ఇంటర్వ్యూ తీసుకొచ్చి. పేపర్లో వేసి పేపర్లో సెన్సేషన్ అయింది. సన్ టీవీకి వీడియో అమ్మేశాడు. వీడియో అమ్మేస్తే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి కావాల్సిన పోర్షన్స్ హైలైట్ చేస్తూ 4 గంటలు 5 గంటలు ఎయిర్గా హైలైట్ పాయింట్స్ అన్నీ వేశారు. వాళ్ళు హైలైట్ పాయింట్స్ అన్ని వాళ్ళు టెలికాస్ట్ చేశారు. టెలికాస్ట్ చేస్తే ఇండస్ట్రీ అంతా సెన్సేషన్ అయిపోయింది, గోల అయిపోయింది. గోల అయిపోయిందంటే అప్పటికి పెళ్ళయింది ఈవిడికి. అమెరికన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తోటి ఎడ్యుకేటెడ్ ఈవిడ. శ్రీధర్ అనే అతనితోటి పెళ్లి చేసుకుంది ఆవిడ. 1 year అయింది అప్పటికి, 1 year లోపలనే. అప్పుడు ఇది వచ్చింది. ఈవిడ వచ్చేటప్పటికి ఈవిడ తట్టుకోలేకపోయింది అసలు. దాంతో ఆ భర్త విడాకులు ఇచ్చేసాడు ఆయన. చూడండి, సంవత్సరం లోపులోనే ఒక ఆడదాని జీవితాన్ని ఏం చేద్దా, ముల్లెళ్ళు అటాక్ మీద పడ్డా, అటాకులు ముందు మీద పడ్డా అన్నట్టుగా ఒక నింద ఆడదాని మీద ఎక్కువ. వాడు ఎలాంటి వాడు, ఎందుకు చెప్పాడు ఇది అని అసలు కనెక్షనే లేదు కదా, ప్రచారం చేశారు కదా అని చెప్తే అలాగా జీవితాన్ని పోగొట్టుకుంది ఈవిడ. వాడికేముంది, వాడు చచ్చిపోయాడు. ఏమండి ఇది అయిపోయింది. నక్కీరానికి పర్వాలేదు, నాకే సంబంధం లేదు, నేను అది ఇవ్వలేదు ఇది లేదు. అతను క్వశ్చన్ చేసిన తర్వాత, ఆ తర్వాత క్వశ్చన్ చేస్తే నేను ఊరికే అది ఏమని చెప్పలేదు, నేను ఊరికే ఇంటర్వ్యూ కదా, నాకు ఇది వస్తుంది కదా అని చెప్పి నేను ఇచ్చానని చెప్పాడు. అప్పుడు జిల్లా కోర్టు ఏం చేసిందంటే ఒక దశాబ్దం పాటు ఈ కోర్టు కేసు నడిచింది. ఈవిడ కోర్టుకు వెళ్ళింది. మరి తన జీవితం పాడైపోయిన తర్వాత ఇంకెందుకు ఊరుకుంటుంది ఆవిడ? నన్ను అనవసరంగా నా మీద అనవసరమైన ఆరోపణలు చేశారు. ఇక్కడ సుకన్య గారు ఫస్ట్ అసలు మీరు అపాలజీ చెప్పండి అని చెప్పి అడిగారా? అపాలజీ కాదు, జీవితం పోయిన తర్వాత ఇంకా అపాలజీ ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ ఇమీడియట్ గా అప్రోచ్ అయ్యి మీరు అపాలజీ చెప్తారా చెప్పరా అని చెప్పి ఎవరిని వీరప్పని అడగాలి. అదే అది కష్టం. ఓకే. తర్వాత అందరూ ఎవ్వరూ సపోర్ట్ చేయలే ఇండస్ట్రీ. ఎందుకంటే వీరప్పని చంపేస్తాడేమోనని. వీరప్పని చెప్పింది అబద్ధం అన్నాడు అనుకోండి, వాడు వచ్చి తప్పక వచ్చి పేల్చేస్తాడు మొత్తం అందరినీ. అదో భయం. అంచేత ఎవ్వరో ఇండస్ట్రీ వాడు మొత్తం తెలుసు ఆవిడకి, ఆవిడ ఇన్నోసెంట్ అని తెలుసు, ఆవిడకి సంబంధం లేదని తెలుసు. ఏం చేద్దని తెలియకుండా ఉండదు ఇది. ఒకవేళ పివి నరసింహరావు కొడుకుతో సంబంధం ఉంటే తెలియకుండా మాత్రం ఉండదండి ఎవరికి. కానీ అందరికీ తెలుసు ఇన్నోసెంట్ అని. అది చాలా మంది ఆ తర్వాత చెప్పారు, వీరప్పన్ చనిపోయిన తర్వాత. ఆ భయంతో ఆగిపోయారు. కానీ ఇటు భర్త విడాకులు ఇచ్చేసాడే, జీవితం నాశనం, దాని నాశపోయింది. దాదాపు 10 నెలలకి విడాకులు ఇచ్చేసాడు. నేను ఎందుకు వస్తుంది, ఊరికే నొప్పి లేదే పొగరాదు కదా. అదే నాకేం తెలియదు, ఐ డోంట్ నో ఇట్, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఇట్ అని చెప్పి ఈవిడ అతనితో చెప్పింది. అప్పుడు కోర్టులో కేసు వేసింది. కేసు వేసి సన్ టీవీ మీద, కరుణానిధి టీవీ, అది స్టాలిన్ టీవీ అయినా కూడా అది చేసి దాన్ని బట్టే తెలుస్తుందిగా ఒక ఆడదాని ఆత్మాభిమానం ఉన్నారు మీరు ఇందాక. దాన్ని బట్టి ఆత్మాభిమానం తెలియట్లా. ఏదైతే వాడు ఎంత పెద్దవాడని ఆలోచించాలి ఆవిడ. తన క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, తన క్యారెక్టర్ని చంపేశారు. ఆ చంపేసిన దాన్ని, ఆ క్యారెక్టర్ని మళ్ళీ నిలబెట్టుకోవాలి, నేను ఫైట్ చేసి నిర్దోషిని అని ప్రూవ్ చేసుకోవాలనేదే
ఆవిడ జయం. జయం అదే. ఆవిడ దీనికోసం ఆలోచించలేదు, జీవితం కోసం ఆలోచించలేదు, ఎలాగ పోయింది. అదే. కానీ అట్లీస్ట్ దీంట్లో అన్న జయిద్దామని చెప్పి ఆవిడ పోరాడింది. పోరాడిన తర్వాత వాళ్ళు అంటే పరువు నష్టం దావా వేశారు ఆవిడ. 10 లక్షలు ఇవ్వమని కోర్టు ఇచ్చారు. ఓకే. వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? సన్ టీవీ వాళ్ళు ఒప్పుకోరుగా. హైకోర్టుకి వెళ్ళారు. ఓకే. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత 20 సంవత్సరాలు నడిచింది కేసు. ఈవిడ వదిలిపెట్టలే. అదేలేండి. వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు కదా. మీరు అసలు ఇది వాళ్ళు డబ్బు ఇస్తే తప్ప నిర్దోషాన్ని ప్రూవ్ కాదు. అసలు ఇక్కడ డబ్బు సమస్య కాదు, అసలు ఆవిడ పోగొట్టుకున్న లైఫ్ వేరేది ఉంది. లైఫ్ వేరే ఉన్నా కూడా కాదండి, కాదు. జడ్జిమెంట్ ఈవిడ తరపున వస్తే ఈ తప్పు, మీరు తప్పు మాట్లాడారు, తప్పుడు ప్రచారం చేశారని వస్తే ఈవిడ నిర్దోషిగా ప్రూవ్ అవుద్ది. డబ్బు కాదు. అంతే కదా. అంతే, డబ్బు కాదు. అంచేత ఇది అయిన తర్వాత ఇంకొక 20 సంవత్సరాలు పోరాడింది ఆవిడ. పోరాడిన తర్వాత రీసెంట్గా మొన్న కిందటి నెల, అంతకు ముందు నెల మేలోనో ఏప్రిల్లోనో జడ్జిమెంట్ ఇచ్చారు. ఇచ్చి జిల్లా కోర్టు చెప్పింది కరెక్టే, ఆవిడ ఇన్నోసెంట్, ఆవిడకి నష్టపరిహారం ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి డబ్బు ఇప్పించేశారు సన్ టీవీ. సో ఈవిడ నిర్దోషాన్ని ప్రూవ్ అయింది. సో ఒకసారి ఈ సెలబ్రిటీస్ కానీ ఇలాంటి వీరప్పన్ లాంటి వాళ్ళు కానీ ఎవరి మీద నింద వేస్తే, ఎందుకంటే ఒకళ్ళ గురించి ఎప్పుడు కూడా తప్పు మాట్లాడకూడదండి. దీన్ని బట్టి ఏం చేయాలంటే పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా, పెద్దవాళ్ళ నోట్లోంచి వచ్చే మాట ఎప్పుడు కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలంటారు. ఇప్పుడు అతను పెద్దవాడు ఎట్లా అవుతాడు? వీరప్పన స్మగ్లర్. పెద్దవాడైనా చెడ్డవాడు, వాడు పాపులర్ కదండి. అదేలే. అందుకనే అవునవును, పెద్దవాడు కాదండి. నేను అనేది అంటే జనరలైజ్ చేసి చెప్తున్నాను. ఎంచేతంటే వాడు అందరికీ తెలుసు కాబట్టి, దేశం అంతా తెలుసు కాబట్టి అది పాపులర్ అయింది. లేకపోతే ఇంకోటి ఎవడు అనామకుడు చెప్తే అది నిందానికునే వాళ్ళు కాదు కదా. ఒక జీవితం పాడైపోయింది కదండి అది. మొత్తం వాడు వీరప్పని చెప్పబట్టే. వీరప్పని ఎందుకు చెప్తాడు ఊరికే అనేది. కానీ వాడు ఎందుకు చెప్పాడు అంటే, వాడే ఏ పాయింట్ ఆఫ్ లో చెప్పాడంటే, వాళ్ళు పివి నరసింహరావు గారి కొడుకు ఇచ్చేశాడు, ఆవిడకి న్యాయం చేయలేదు, ప్రచారానికి వాడుకున్నారు, అది ఇది అనేదో క్యాజువల్గా చెప్పాడు అతను. అంటే అదే గవర్నమెంట్ గురించి, గవర్నమెంట్ గురించి, రాజకీయంగా కాంగ్రెస్ ఈ రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు చూసారా అని అంటూ చెప్పాడు ఆయన. కానీ అది ఏమైంది, రివర్స్ అయిపోయింది. ఇప్పుడు మనం జాలిపడ్డా కూడా ఒక్కోసారి నిజాలు, అబద్ధం కూడా నిజమైపోతుంది. అంచేత ఇలాంటి పరిస్థితిలో వచ్చిన తర్వాత మొన్న రీసెంట్గా ఆవిడ కేసు గెలిచింది. ఆవిడ ఏమి అన్నదంటే, నేను దీనికోసం ఆలోచించలేదు, నా జీవితం పోయింది, అంచేత అప్పుడు నేను దాని గురించి బాధపడలేదు. ఇంచేతంటే తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా నా భర్త కూడా అపార్థం చేసుకున్నాడు ఆయన. ఇంచేతంటే నేను ఎలాంటిదాన్ని అని చెప్పేసి అందరికి తెలుసు, నేను ఏమిటనేది ఆయన అర్థం చేసుకున్న తర్వాత కూడా నన్ను ఇచ్చేసిన తర్వాత దాని గురించి ఐఎమ్ నాట్ ఫీటింగ్ ఎట్ ఆల్. అంచేత ఇప్పుడు నేను సంగీతంలో నేను నా శాంతిని వెతుక్కుంటున్నాను. అంచేత సంగీతం నేర్చుకున్నాను, సంగీత దర్శకత్వం కూడా చేస్తాను త్వరలో అని చెప్పేసి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు ఆవిడ. కానీ ఇక్కడ కెరీర్ పరంగా చూస్తేనండి, కెరీర్ పరంగా కొన్ని సినిమాలు ఇవ్వడానికి భయపడ్డారు. సినిమాలు ఇవ్వడానికి నిర్మాతలు భయపడ్డారు వీరప్పన్ గురించి అప్పట్లో. మొత్తం అటు పర్సనల్ లైఫ్, కెరీర్ నాశనం చేశాడు ఆయన. మొత్తం ఒక్క డైలాగ్తో, ఒక ఇంటర్వ్యూతో ఆ నక్కీరని బాగా తిట్టారండి అప్పుడు. అందరూ బాగా తిట్టారు. వెధవ పని చేసావు నువ్వు, అసలు ఇవ్వటం ఏంటి, ఆ ఇంటర్వ్యూ ఏంటి, అవన్నీ. కొన్ని ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ ఉన్నప్పుడు, ఒకళ్ళకి ఎఫెక్ట్ ఇస్తుంది అనుకున్నప్పుడు అది కట్ చేసి ఇవ్వాలి, నువ్వు అమ్మాలి, అది యాస్టీజ్ ఎలా ఇచ్చేస్తావు నువ్వు అని చెప్పి నక్కీరన్ని చాలా విమర్శలకు గురి అయ్యాడు అతను. ఆ పేపర్ను కూడా తర్వాత మూసాడు. ఇది సుకన్య గారి నిర్దోషిత్వాన్ని నిరూపించిన కథ. సో ఏంటంటే ఆవిడ తన పట్టుదలని 30 సంవత్సరాల పాటు పోరాడి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నారు. సీతామహాలక్ష్మి లాగా, సీతమ్మ వారిలాగా. ఎంచేతంటే సంవత్సరం పాటు లంకలో ఉన్న తర్వాత అగ్నిలో దూకారు కదా. ఈవిడ అగ్ని లాంటి కోర్టులో ఈవిడ కేసు గెలిచి తను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేశారు. అందరికీ తెలుస్తారు. మళ్ళీ ఇండస్ట్రీలో ఒక్కడొచ్చి బయటకు వచ్చి చెప్పలా, ఆవిడకి అలాంటి సంబంధం లేదు, అదేం లేదు, ఆవిడ చాలా మంచిది, ఇన్నోసెంట్, ఆవిడ చాలా పవిత్రాలని చెప్పాలి కదా వాళ్ళు. ఈవిడ ఎక్కడ పుట్టారండి? ఈవిడ 1969లో జూలై 8న చెన్నైలో జన్మించారు.
ఒక సాంప్రదాయ కుటుంబంలో శైవ కుటుంబం వీళ్ళది. శివశైవో ఏదో అంటారండి వాళ్ళది. అంటే మనం కరెక్ట్గా చెప్పలేము ఇక్కడ తెలుగులో. ఓకే ఓకే. వాళ్ళు తమిళనాడు కాబట్టి వాళ్ళకి. Okay. తర్వాత చంద్రలేఖ గారి గ్రూప్లో ఈవిడ చిన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబంలో నాట్యం ఇవన్నీ నేర్పించారు వాళ్ళు. నేర్పించిన తర్వాత చంద్రలేఖ గారి గ్రూప్లో కూడా డ్యాన్స్ చేశారు. 87లో ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈవిడ రష్యాలో పాల్గొన్నారు. ఓకే. ఇది ఈవిడ చిన్నప్పటి నుంచి. అదేలేండి అదే. చిన్నప్పటి నుంచి అతి చిన్న వయస్కురాలు ఈవిడ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్న డాన్సరు. రైట్. ఇది సుకన్య గారి చదువు.